ఏంటి మ్యామ్ ఈ క్వాంటమ్ థెరపీ? సరే, క్వాంటమ్ థెరపీ. సో క్వాంటమ్ థెరపీ గురించి చాలా వరకు చాలా తక్కువ అవగాహన ఉందన్నమాట. Yes. సో ఇది ఆ బ్రాడ్స్లో ఎస్పెషలీ విదేశాల్లో చాలా వరకు ఇప్పుడు మెడిసిన్స్ మాని వీటికి షిఫ్ట్ అవుతున్నారు. Wow. సో ఎందుకు అంటే ఏదైనా అల్లోపతి కానివ్వండి, సో ఇతర సైడ్ ఎఫెక్ట్స్ చూస్తున్నారన్నమాట. అవును. సో దాని పరంగా మరి సైడ్ ఎఫెక్ట్స్ కూడా, అంటే ఒక జబ్బు నయం అయితే ఇంకొకటి రెడీ ఉంటుంది. సో యూ హ్యావ్ టు ఫేస్ ఇట్. సో దాని మూలాన ఈ థెరపీకి ఎక్కువ ఫోకస్ పెడుతున్నారనమాట. ఓకే. సో ఇది 3 పాయింట్స్లో చెప్తాను సార్ నేను. Please. దిస్ ఇస్ అ మ్యాటర్, కాన్షియస్నెస్ అండ్ ఇంటెన్షన్. ఓకే. ఈ 3 సెగ్మెంట్స్ మీదే బేస్ అయి ఉంటుంది అనమాట. ఓకే. సో వాట్ ఈస్ మ్యాటర్? ఇట్స్ కంప్లీట్లీ హ్యూమన్. అచ్చా. ఓకే. I am a body. So how it made up of? With energy. So cellars, organs, everything is there. అవును. Flesh, blood, bones, everything is there. మనం ఏం మర్చిపోతున్నామంటే వీఆర్ ఆల్సో ఏ ఎనర్జీ ఫీల్డ్ Okay. అనేది మర్చిపోతున్నాం అనమాట. ఓకే. సో ఎనర్జీతోనే మనం ఏదైనా సాధించవచ్చు. ఓకే. ఇట్స్ ఎ టైనీ లిటిల్ బిట్ థింగ్ టు అండర్స్టాండ్, అంతే. రైట్. సో అంటే దీనికి ఇప్పుడు మిగతా అన్ని కూడా సైన్స్ అప్రూవ్ చేస్తుంది చాలా వరకు. దీనికి శాస్త్రీయంగా అంటే ఉన్న బేస్ ఏంటి దీనికి? డెఫినెట్లీ సార్. సో ఇప్పుడు ఫిజిక్స్ లో ఏమంటారంటే అబ్జర్వర్ ఎఫెక్ట్ అంటారు. Yes. సో ఐ కెన్ టెల్ యూ అబ్జర్వర్ ఎఫెక్ట్ అంటే ఎలా చూడొచ్చు అంటే, మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఒక లేమ్యాన్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే 3 నా ఇటు నుంచి చూస్తే 3 కనపడుతుంది, అవును. మీ నుంచి చూస్తే అది ఈ. సో రైట్. డబ్ల్యూ, రైట్. నేను చూస్తే ఎం. అవును. సో అది ఇలా తిప్పితే డబ్ల్యూ. డబ్ల్యూ. అవును. సో ఇలా తిప్పితే ఎం. సో observer effect, how your perception is that you are watching that. Oh.